ఇలా కరకరలాడే చిప్స్ చాలా తక్కువ టైంలో మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా? నేను దీనికి ఏమీ యూజ్ చేయలేదు. ఒక్క మైదా పిండి మాత్రమే వాడాను. మైదా పిండి, ఉప్పు, కారం, వాటర్ ఈ 4 ఐటెమ్స్ చాలనమాట కరకరలాడే చిప్స్ రావడానికి. నేను కిలో పిండితో అయితే ప్రిపేర్ చేశాను. సో, ఫస్ట్ మా గ్రైండర్ మిక్సీ పెట్టే టాప్‌ని అయితే ఫుల్‌గా క్లీన్ చేసేసుకున్నాను. కిలో పిండి ఒకసారే మనం చపాతీ కర్రతోటి చేద్దాము అని చెప్పేసి అదంతా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాననమాట. ఎప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటాం కదా! సో, ఒకసారి ట్రై చేద్దామని ఇలా పిండంతా మిక్స్ చేసేసుకుని బాగా దాన్నైతే నేను చపాతీ కర్రతోటి వత్తాను. పిండికి ఏంటంటే మనం విడిపిండి అద్దితేనే మనకు అడుగున అంటుకోకుండా ఉంటుంది. సో, ఫస్ట్ నేనేంటంటే అడుగునంతా పిండి వేసేసుకుని దాని మీద మళ్ళీ మనం చేసిన ముద్దను పెట్టి పైన పిండి వేసి రోల్ చేశాను. ఇలా చేస్తే అడుగున అంటుకోకుండా ఉంటుంది. చాలా చాలా ఈజీ ప్రాసెస్. మనం చిన్న చిన్న ఉండలు చేసుకుని గంటలు గంటలు కూర్చునే కన్నా ఇలా చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. ఎవరింట్లోనైనా ఇప్పుడు అందరి ఇంట్లోనూ ఇలా టేబుల్ టాప్స్ ఉంటున్నాయి కదా! మనం గ్రైండరు, మిక్సీ ఇవన్నీ పెట్టుకోవడానికి. సో, వాటి మీద ఇలా పిండి వేసుకుని చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. కిలో పిండిని అయినా మనం హాఫ్ అన్ అవర్లో చేసేసేయచ్చు. సో, ఇది ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అయితే నేను పల్చగా ఒత్తేసుకున్నాను. పిండి ఎంత పల్చగా ఉంటే అంత కరకరలాడుతూ వస్తాయి చిప్స్. మనం బాగా పల్చగా చేసుకోవాలి పిండిని. పల్చగా ఒత్తుకోవాలి. పల్చగా చేసుకోవడం కాదు. మనం చపాతీ పిండిలాగా పిండిని అయితే కలుపుకోవాలి కానీ పల్చగా ఒత్తుకోవాలి లావులు లేకుండా. ఈ సైడ్ అంతా లావుగా ఉండడం వల్ల అది కట్ చేసేసాను నేను. సో, ఇలాగా చాక్ తోటి కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ చాక్ తోటి మనకి రంపంలాగా ఉంటాయి కదా చాక్ సైడు, అలాంటి చాకులతో కట్ చేయకూడదు. ఇలాగ సాఫ్ట్‌గా ఉన్న చాక్‌తోనే కట్ చేయాలి. అప్పుడే నీట్‌గా వస్తాయి. ముక్కలన్నీ నేను ఫ్రై చేసేసుకున్నాను. ఆయిల్ ముందే పెట్టుకున్నా కాబట్టి జస్ట్ 2 మినిట్స్ అంటే 2 మినిట్స్‌లో ఫ్రై అయిపోతాయి ఇవన్నీ. చూడండి పైకి ఎలా తేలిపోతున్నాయో వేసిన వెంటనే. అలా అని వెంటనే తీసేయకూడదు. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఆల్రెడీ దీంట్లో ఉప్పు, కారం కలిపాం కాబట్టి ఇది గోల్డెన్ కలర్‌లోనే ఉన్నాయి. సో, మనకి ఫ్రై అవ్వడం తెలుస్తుంది. నెక్స్ట్ మనం గిన్నెలో వేసిన వెంటనే మనకి సౌండ్ ఒకటి వస్తుందనమాట. ఆ సౌండ్‌ని బట్టి కూడా మనం అవి బాగా వేగాయో లేదో అనేది చెప్పొచ్చు. సో, ఇవైతే ఫ్రై అయిపోయి నేను ఒక తీసేసుకున్నాను ప్లేట్‌లోకి. ఆరిన తర్వాత మాత్రమే మనం డబ్బాలో పెట్టుకోవాలి. లేదంటే స్మెల్ అనేవి వచ్చేస్తాయి. ఒక 1 మంత్ పైనే ఉంటాయి ఈ స్నాక్స్. సో, బయట స్నాక్స్ కొనడం కన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకి ఏ ఆయిల్ వాడుతున్నారా బయట, మనం చేసుకుంటే బాగుంటాయి అన్న ఫీలింగ్ కూడా ఉండదు. సో, మా పిల్లలకైతే ఈ స్నాక్స్ చాలా ఇష్టము. నెక్స్ట్ వీటిని పనస్తన్లు అంటారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పనస్తన్లు కూడా కొంచెం మోడల్‌గా కనిపించడం వల్ల మా పిల్లలు ఫస్ట్ వీటినే తినేశారు. సరే ఒక 2 వాయిలు వేద్దాము అని చెప్పి పనస్తన్లు అయితే వేశాను అదే పిండితోటి. మామూలుగా అయితే దీనికి పాకం పట్టుకుంటారు పనస్తన్లకి. కానీ మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినకపోవడం వల్ల నేను పాకం లేకుండా విడిగానే వేశాను. చూడండి 1 కిలో పిండితోటి ఇన్ని స్నాక్స్ అయితే అయ్యాయి. నెక్స్ట్ ఇలా చేత్తోటి నలిపి చూస్తే చూసారా ఎంత పౌడర్‌గా అయిపోయాయో. ఇదైతే కరకరలాడుతున్నాయని అర్థం అనమాట. ఎంత బాగా అయ్యాయో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.